ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు బిజీగా గడుపుతున్నారు. అయితే ఇద్దరి ఎన్నికల ప్రచార సరళిని గమనించినట్లయితే ఒక తేడా మనకి చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రసంగాల్లో తన పరిపాలన నచ్చి, తన వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగితేనే తనకు ఓటేయండి అని చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం గతంలో తన ప్రభుత్వ పాలన నచ్చినట్లయితే ఓటేయండి అని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు పాలనలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలను, లేకపోతే రంజాన్ తోఫాలను, పండుగ కానుకలను, పసుపు కుంకుమ లాంటి పథకాలను మళ్ళీ తన ప్రభుత్వం వస్తే తెస్తాను అని ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకంటే తన 2014-19 మధ్యలో తన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు సాగించినటువంటి అరాచకాల వల్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఎనలేని చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళీ ముందుకు తెస్తానని మాత్రం చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. ఇదే జగన్కి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా. ఎందుకంటే అనేక హామీలను గుప్పించి ఏ హామీని తీర్చలేకపోయాడు చంద్రబాబు నాయుడు తన 2014-19 మధ్యలో. ఒక విధంగా చంద్రబాబు నాయుడు తన మొదటి టర్మ్లో చాలా బాగా పనిచేశాడు. ఆ తర్వాత మితిమీరిన వ్యాపారస్తుల జోక్యం, లేకపోతే కుల పెద్దల జోక్యం వల్ల చంద్రబాబు నాయుడు మెల్లగా తన ఉనికిని, అంటే పరిస్థితులన్నీ తన జైలు దాటడం వల్ల వారిని కంట్రోల్ చేయలేకపోయాడు. అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గతంలో లాగా తాను మంచి పరిపాలన అందిస్తాను, లేదా గతంలో తన పరిపాలనను చూసి ఇప్పుడు ఓటేయండి అని అడిగే స్థితికి మాత్రం చంద్రబాబు నాయుడు రాలేకున్నాడు. ఇక్కడే జగన్ చంద్రబాబు నాయుడు కంటే ఒక మెట్టు పైన ఉన్నాడు. ఎందుకంటే జన్మభూమి కమిటీలు సాగించినటువంటి అరాచకాలు ఇప్పటికీ ప్రజలకి ఒళ్ళు గుగురిపెట్టేలాగా గుర్తుకొస్తున్నాయి. ఇది ప్రధానమైనటువంటి తేడా. చంద్రబాబు నాయుడు కూడా జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని మాత్రమే చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు జగన్ పథకాల వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, దివాలా తీస్తుందని చెప్పాడు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు జగన్ రూపాయి ఇస్తే నేను 5 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. అంటే జగన్ డబ్బులు పంచితే శ్రీలంక అవుతుంది, మరి చంద్రబాబు నాయుడు డబ్బులు పంచితే అది జపాన్ అవుతుందో ఏమో మరి చూడాలి. కాబట్టి ఇక్కడే స్పష్టం, అంటే తేడా అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గతంలో తన ప్రభుత్వం చూసి ఓటేయమని అడగలేని స్థితిలో ఉన్నాడు. జగన్ మాత్రం తన పాలన చూసి నచ్చితేనే, ప్రతి కుటుంబానికి తన వల్ల మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఉన్నాడు. ఇది వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైన తేడా.